ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ పరామర్శల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఆగస్టు 25వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలతో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భానువారం లేదా ఆదివారం సూర్యుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. భాను సప్తమి చాలా విశేషమైనటువంటి రోజు. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి ఆగ్నేయంలో దీపారాధన గురించి శుభశ్రావణంలో పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వారు ఈ వారంలో ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా విజయాలు చేకూరుతాయి అనేటువంటి విషయాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ షష్ఠి, ఉదయం 10:46 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ సప్తమి. వారం భానువారం లేదా ఆదివారం. నక్షత్రం భరణి, రాత్రి 10:38 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో ముఖ్యమైన రోజులు తెలుసుకుందాం. ఆగస్టు 26 సోమవారం శ్రీ కృష్ణాష్టమి. ఆగస్టు 27 మంగళవారం గోకులాష్టమి. ఆగస్టు 30 శుక్రవారం అజయ ఏకాదశి. ఆగస్టు 31 శనివారం శని త్రయోదశి. ఇప్పుడు ఈ వారంలో గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో కొనసాగుతుంది. కుజ సంచారం వృషభ క్షేత్రంలో మరియు మిథున క్షేత్రంలో కొనసాగుతుంది. బుధ సంచారం కర్కాటక క్షేత్రంలో వక్రస్థితి నుంచి సవ్యస్థితికి వస్తుంది. సింహక్షేత్రంలో రవి సంచారం కొనసాగుతుంది, స్వక్షేత్ర స్థితి. శుక్ర సంచారం సింహక్షేత్రంలోను కన్యాక్షేత్రంలోనూ కొనసాగుతుంది. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుంభక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, శని సంచారం, కుజ సంచారం కూడా ఈ వారం మీకు అనుకూలిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు కూడా ఉపక్రమించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పునఃప్రారంభించి విజయాలు కూడా సాధించగలుగుతారు. మనస్పర్ధలు తొలగిపోతాయి. శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు అధిమిత్రులు అవుతారు. ఆలోచన సంపత్తి కూడా పెరుగుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. మహిళలకు అన్యోన్య సహకారంతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు ఆర్థికంగా పొందగలుగుతారు. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో మేషరాశి వారు ఓం శ్రీ వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రాహు సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. బృహస్పతి సంచారం, కుజ సంచారం ప్రతికూలతని పెంచుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విజయాలు పొందలేకపోతారు. ఆర్థిక విషయాల్లో వేదనలు పెరుగుతాయి. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. అనుచిత పరిస్థితులు విద్యాపరంగా ప్రతికూలతని పెంచుతాయి. వ్యవసాయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు మాత్రం లభిస్తాయి. ఆర్థిక పురోగవృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలతని కలిగిస్తాయి. రవి సంచారం ప్రతికూలంగా ఉంది. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం కూడా సమాంతరంగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో వృషభ రాశి వారు ఓం శ్రీ వాగ్దేవ్యై నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి.
ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. కుజ సంచారం కూడా ప్రతికూలతను పెంచుతోంది. రాహు సంచారం అనుకూలం. శని సంచారం సామాన్య పరిస్థితిని కలిగిస్తుంది. రవి సంచారం అత్యంత అనుకూలం. ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో పరాజయాలు ఉన్నప్పటికీ ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా కూడా నియంత్రించేటువంటి ప్రణాళికలు అమలు చేసి అంతిమ విషయాలు ఆర్థికంగా కూడా సాధించగలుగుతారు. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్యపరంగా సమస్యలు చిక్కులు ఉన్నప్పటికీ ధైర్యంగా కార్యక్రమాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో మిథున రాశి వారు ఓం శ్రీ లక్ష్మీ రమణాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. బృహస్పతి సంచారం అనుకూలంగా ఉంది. కుజ సంచారం సామాన్యం. రవి సంచారం ప్రతికూలతని ఆర్థికంగా కలిగిస్తుంది. అధిక వ్యయం, మానసిక ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. అష్టమ శని ప్రభావంతో కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టినప్పటికీ ఆకస్మికంగా ఆగిపోతాయి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సమయస్ఫూర్తి తప్పనిసరి, ఆలోచన సంపత్తి తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ముందు ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం, క్షేమదాయకం. న్యాయవాద వృత్తి వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కోర్టు సంబంధిత వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున అజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో కర్కాటక రాశి వారు ఓం శ్రీ సుప్రసన్నాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా మానసిక వేదనలు తగ్గుతాయి, శ్రమ తగ్గుతుంది, ఆధిక్యత ఆర్థిక పరంగా బలపడుతుంది. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. కుజ సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. అలాగే బృహస్పతి సంచారం అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది. ఉద్యోగ వ్యవహారంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. పొరపాట్లు దొరుకుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. రాహు సంచారం ప్రతికూలంగా ఉంది. కేతు సంచారం అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. కార్యకలాపాలు మెల్లమెల్లగా కొనసాగించగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమకూర్చుకునేటువంటి ప్రయత్నాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. సంతోష వార్తలు వైద్య వృత్తి వారికి ఇంపుని కలిగిస్తాయి. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి నిర్ణయాలు తీసుకోవటానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శని త్రయోదశి సందర్భంగా ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తుంది. ఈ వారంలో సింహరాశి వారు ఓం శ్రీ మహాగురవే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా విద్యా విషయాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక విషయాలు కూడా ప్రాప్తిస్తాయి. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుక్ర సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. కేతు సంచారం వీరిద్దరి కలయిక కూడా వారాంతంలో అధిక ఒత్తిడిని దారితీస్తుంది. రాహు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. శని సంచారం అత్యంత అనుకూలం. బృహస్పతి సంచారం శుభాలని కలిగిస్తుంది, అదృష్ట సంఘటనల్ని కలిగిస్తుంది. ఆకస్మిక వ్యయం ఉన్నప్పటికీ ఆకస్మిక ఆదాయం కూడా వెంటనే పొందగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. కుజ సంచారం అత్యంత అనుకూలత, ఆధిక్యతతో కూడినటువంటి విషయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. నైపుణ్యం పెరుగుతుంది, నేర్పరితనం పెరుగుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి విజయాలు విద్యార్థులకి లాభిస్తాయి. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున అజయ ఏకాదశి సందర్భంగా
శ్రీ అనంతపద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో కన్యారాశి వారు ఓం శ్రీ కార్తికేయాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఉత్తమ విజయప్రాప్తి చేకూరుతుంది. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అష్టమ స్థితిలో అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది. రాహు సంచారం అత్యంత అనుకూలం. శని సంచారం ప్రతికూలంగా ఉంది. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మోసపూర్తి వాతావరణం ద్వారా ఆదాయాన్ని పోగొట్టుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం తప్పనిసరి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం, శ్రేయస్కరం. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి క్రమక్రమంగా లభిస్తాయి. అసాధారణ విజయాలు క్రీడారంగం వారు ఆకస్మికంగా సాధించగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి ఉంటుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు న్యాయపాద వృత్తి వారికి అంతిమంగా లాభిస్తాయి. యోచించగా ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో తులారాశి వారు ఓం శ్రీ మహోదరాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. వారాంతంలో కుజ సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అకారణ విరోధాలు ఏర్పడేటువంటి సంఘటనలు బంధువులతోటి, మిత్రులతోటి చోటు చేసుకుంటాయి. కాలయాపన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆకస్మిక వేగంతో కూడినటువంటి విషయాలు కూడా పొందగలుగుతారు. రాహు సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. కేతు సంచారం అత్యంత అనుకూలం. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. శని సంచారం సామాన్యంగా కొనసాగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించగలుగుతారు. మంచి నిర్ణయాల ద్వారా విజయవంతమైనటువంటి వార్తలు బుధ సంచారం ద్వారా పొందగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని, ప్రమాదాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో వృశ్చిక రాశి వారు ఓం శ్రీరామాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శుభ ఫలితాలని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం ధనస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని సంచారం అత్యంత అనుకూలంగా ఉంది. బృహస్పతి సంచారం, కుజ సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తున్నాయి. రాహు సంచారం అత్యంత ప్రతికూలం. కేతు సంచారం మోసపూర్తి వాతావరణం ద్వారా ఆదాయాన్ని పోగొట్టుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. మెరుగైనటువంటి అవకాశాలు లభించినప్పటికీ కృషితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే సత్ఫలితాలు పొందగలుగుతారు. అశ్రద్ధతో కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తిలో ఏర్పడినప్పటికీ అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు కూడా సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మలర్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శని త్రయోదశి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారంలో ధనుస్సు రాశి వారు ఓం శ్రీ కల్పతరవే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా లేదా స్మరించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉంది. కాబట్టి ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం, జాప్యాలు వంటివి కొనసాగుతాయి. అలసత్వం ఉంటుంది. శారీరక రుగ్మతలు కూడా కొనసాగుతాయి. బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం. సంతోష వార్తలు వింటారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. కుజ సంచారం కూడా అత్యంత అనుకూలం. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో వివాదాలు పరిష్కరింపబడతాయి. రాహు సంచారం కూడా అత్యంత అనుకూలం. పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించి విజయాలు కూడా పొందగలుగుతారు. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున అంటే రేపటి రోజున శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో మకర రాశి వారు ఓం శ్రీ గోమాత్రే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా పవిత్రమైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రాహు సంచారం, కేతు సంచారం అత్యంత ప్రమాదకరంగా ఉంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకుని కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. కుజ సంచారం సామాన్యం. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్తబ్దతకి గురవుతాయి. సందిగ్ధ పరిస్థితుల ద్వారా నిర్ణయాలు తీసుకోలేకపోతారు. రవి సంచారం సామాన్యం. బలమైన మిత్రుల ద్వారా ఉపయోగకరమైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. ప్రభుత్వ వ్యవహారాల్లో సత్సంబంధాలతో కూడిన సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శని త్రయోదశి సందర్భంగా ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈ వారంలో కుంభరాశి వారు ఓం శ్రీ దేవదేవాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈ వారం మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. జన్మరాహు సప్తమ కేతు సంచారం కూడా ఆరోగ్య ప్రతికూలతని పెంచుతుంది. బృహస్పతి సంచారం అత్యంత ప్రతికూలకరం. అవమానకర సంఘటనలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. కుజ సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. శని సంచారం మానసిక వేదనని కలిగిస్తుంది. శారీరక రుగ్మతల్ని కూడా ప్రబలం చేస్తుంది. రవి సంచారం అత్యంత అనుకూలం. ఇన్ని అవకతవకలు ఆర్థిక పరంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యపరంగా ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం మీన రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకూల ఫలితాలు గట్టి ప్రయత్నాల ద్వారా సుసాధ్యపడతాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో మీన రాశి వారు ఓం శ్రీ నిధయే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకుని విజయాలు సాధించాలని, ఆరోగ్య సమస్యలు వేగవంతంగా అధిగమించి పరిష్కారాలు పొందాలని, నూతన కార్యక్రమాల విషయంలో ఆనందకర పరిస్థితులు ఆహ్వానించాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.